యథార్థంగా ప్రవర్తించిన వాడికి ఆయన ఏ మేలు చేయక. ఈ మాట వాస్తవం. ఎవరి యథార్థత వారికి మేలు ఆయన చేయనుగాక. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం, బల దగ్గరికి వచ్చాం. ఎవరు యథార్థంగా ఉంటే వారికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన మేలు చేస్తాడు. ఇది వాస్తవం. దేవుడు మేలు చేసేవాడు. దేవుడు యథార్థవంతుడు ఎంత సత్యమో ఆయన యథార్థవంతులకు మేలు చేయడానికి కూడా అంతే సత్యము గల దేవుడు. సో ఈరోజు కొన్ని నిమిషాలు, ఒక పావు గంట సేపు, సో हम लोग सुनना चाहिए. सो हम लोग हमारा यथार्थता, हमारा नीति प्रभु का सामने कोई राइट पे रहता है ना, उन लोगों को प्रभु आशीर्वाद देने के लिए तैयार है. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా ఎవరైతే దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు పిల్లరా, దేవుడు చూస్తున్నాడు కదండి. యోబు గురించి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. యథార్థవంతుడు అని చెప్పాడు దేవుడు. ఎప్పుడు యథార్థతగా ఉన్నాడు? అన్నీ ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నాడు, అన్నీ పోయినప్పుడు కూడా అతడు యథార్థంగా ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. సో పిల్లరా, అందుకనే 42వ అధ్యాయంలో యోబు గురించి తన యథార్థత ఆయన కాపాడుకున్నాడు కనుక ఎన్ని బాధలు వచ్చాయి, యథార్థవంతుడికి ఏముంటుంది? బాధలు అధికములవుతాయి. యథార్థంగా నువ్వు వెళ్ళే కొద్దీ, పరీక్షలు వెళ్ళే కొద్దీ బాధలు ఏమవుతాయి? అధికమవుతాయి. కానీ చివరిగా యోబు జీవితంలో 10వ వచనం, 42 10వ వచనంలో, वो भी हम लोग पढ़ेगा, हिंदी में भी पढ़ो, హిందీలో కూడా చదువుతాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువు. 42వ అధ్యాయం యోబు 42:10. చివరిగా చూడండి, దేవుడు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము, చూడండి, కష్టములో బాధలో ఒకవైపున యోబు ఉంటే ప్రార్థన చేయమని దేవుడు చెప్తే ప్రార్థన మటుకు అతడు మానలేదు. రెండోది, యథార్థవంతుడు ప్రార్థన మానడు. స్తుతించడం దేవుణ్ణి ఎలా మానడో ప్రార్థించడం అనేది కూడా యథార్థవంతుడు మానడు. ఇది రెండవది, నీ ఆశీర్వాదానికి మూలమెట్టు. పిల్లరా, ఎవరైతే ప్రార్థన, చూడండి, శుక్రవారం చదువుతా ఉంది ప్రార్థన, ఎవరైతే జీవితాల్లో సంఘ ప్రార్థన ఉంటుందో, వ్యక్తిగత ప్రార్థన ఉంటుందో, సహవాసముతో ఫెలోషిప్ ప్రేయర్ ఉంటుందో, వారి జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా యోబు జీవితంలో జరిగినట్టుగా దేవుడు నీకు కూడా చేయనుగాక. కష్టములో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, కానీ దేవుడు చెప్పాడు వెళ్ళి ప్రార్థన. మనకు దేవుడు చెప్తున్నాడు, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, మీరు అన్నిటికంటే ముఖ్యముగా, కానీ నీ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎన్నో లోపాలు ఉన్నాయి, అయినా కూడా నువ్వు వెళ్ళి ఏం చేయాలంటాడు? నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే నీకు దేవుడు నెమ్మది సుఖము అనుగ్రహించునుగాక. కీ పాయింట్ అదే పిల్లరా, గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది, కొంతమంది ప్రార్థనలకు రాలేకుండా ఉన్నారు. బల్లో చేవేస్తున్న నీ జీవితంలో నీకు దేవుడు ప్రతి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసింది, కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం మానేయద్దు, ఆదివారం మానేయద్దు. రెండవది, ప్రార్థన చేయుట నువ్వేం చేయకూడదు? మానకూడదు. ఎప్పుడైతే సహోదరుల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో అప్పుడేం జరిగింది? చదవండి ఇప్పుడు. అతని క్షేమస్థితిని మరలా అతనికి, హిందీలో కూడా చదవనా? जब अय्यूब ने अपने मित्रों के लिए प्रार्थना की, ये बहुत इंपॉर्टेंट है, प्रार्थना की, तब यहोवा ने उसका सारा दुख दूर किया और जितना अय्यूब का पहला था उसका दुगना यहोवा ने उसके दे दिया. పిల్లరా, దుఃఖము తీసివేసే దేవుడు, అంతేకాకుండా రెండంతల ఆశీర్వాదాన్ని ఇంతకు ముందు మునుపు ఉన్నదానికంటే యోబుకి ఏం చేశాడు? ప్రార్థన ఆపద్దు.
నీ ఇష్టం పిల్లరా. చాలా మంది నన్ను చూస్తూ ఉంటారు, ఇది నిజమా అనుకుంటా ఉంటారు కదండి. ప్రార్థనకు రారు చాలామంది. మీ ఇష్టం. ప్రార్థనకు రాకపోతే దేవుడు నీకు కొన్ని మేలు ఆయన చేయలేడు. నీ జీవితం గొప్ప స్థాయికి నువ్వు ఒకవేళగిన ఆప్షన్స్ మాదిగా నువ్వు ఏదో దేవునికి చెప్తావు అనుకోండి, నా వల్ల వద్దు ప్రభువా, నాకు ఇంట్లో కష్టము, లేకపోతే నాకు డ్యూటీ, లేకపోతే నా భార్య, నా పిల్లలు, నువ్వు చెప్తే నీ దేవుడు ఏం చేయలేడు. కానీ యోబు ఏం చేయలేదు అసలు కూడా. చెప్పిన వెంటనే నువ్వు వెళ్ళి ఈ కష్టంలో, ఈ బాధలో, ఈ కురుపులతో, ఒకవైపున భార్య దూషిస్తూ ఉంది, కానీ నువ్వేం చేయాలా? నువ్వు ప్రార్థన చేయి. చెప్పినప్పుడు ఏమన్నా చెప్పాడా యోబు? దేవా నా పరిస్థితే బాగాలేదని చెప్పాడు ఏమన్నా? రేపు చేస్తాను ప్రభువా అన్నాడా ఏమన్నా? పిల్లరా కదా, పిల్లలు కూడా ఉన్నారు. ప్రసాద్, గిద్యోన్ అని పేరు పెట్టాను. ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు విజయ్. మీ బాధలన్నీ పోవాలన్నా, రెండు గాయాలన్నీ కూడా ఆకండి. అతనికి గాయములన్నీ కూడా తగ్గిపోయినాయి. కానీ రోగాలు పోవాలన్నా, బాధలు పోవాలన్నా, అవమానాలు. భార్య ఏం చేస్తుంది? చేతగానోడు అంటుంది. ఏమంటుంది? చేతగానోడు. ఊరికి మాట్లాడుతాను ఎందుకు అంటుంది? నువ్వు చచ్చిపో అంటాడు. ఎందుకు? నువ్వు ఆడవాళ్ళు కొంతమంది అంటారు, మొత్తం మాడతారు. నువ్వు సంపాదించకపోతే చేతగానోడువే. కానీ భర్త, పురుషుడు ఏలుబడి చేయాలంటే అతను ఏం చేయాలి? సంపాదించేవాడు ఉండాలి, కష్టపడేవాడు ఉండాలి. ఎవరో మీద టోపీ వేసి సంపాదించడం కాదు అది. ఏదైనా తోటలో ఆయన ఆదాముతో చెప్పాడు, నువ్వు కష్టపడు. ఏం చేయాలంటండి? పురుషుడు యొక్క లక్షణం ఏంటి? కష్టపడాలా. ఇవైపు పురుషులు ఏం చేయాలి? మనం యోబన్న కూడా మరలా డ్యూటీలు కూడా చేస్తున్నాడు. అయిపోయినా కూడా మళ్ళీ డ్యూటీ చేస్తున్నాడు ఆయన. ఇక్కడ వాళ్ళు చాలామంది కష్టపడుకోకుండా పిల్లరా మనకు ఆశీర్వాదం రాదు. యోబు కష్టములో, తన కష్టములో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయి. మనము ప్రార్థనకు రా. నువ్వు చూడండి, మీ జీవితంలో మీ వ్యాపారం చూడండి ఎలాగ ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ చేతి పని చూడు, నువ్వు ట్రావెలింగ్లో దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎక్కడ 2,500 రూపాయలు, ఇప్పుడు 1,20,000 రూపాయలు నా జీతము దేవుడు చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని అవసరతలు, నీ కుటుంబ అవసరతలు దేవుడు ఆయన తీర్చుతాడు. ఆయన God is saying that when you want to get rid of all your problems and all your every evil conditions, God is saying that you should pray always. If you want your business to be developed and if you want your life to be happy, even in the worst times, you shouldn't be go down, and if you shouldn't be feel like helpless, you should always rely on God and prayer. కంపల్సరీగా ఆరాధన మానకూడదు, ప్రార్థన మనం. ఈ రెండు ఇంపార్టెంట్. You should not go away from the prayer and worship. అప్పుడు చూడు ఫలితం నీ జీవితంలో. ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత తర్వాత యెహోవా అతనికి తన క్షేమస్థితిని మరలా ఇచ్చెను. క్షేమస్థితి నీకు కావాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. ఇది వాస్తవం పిల్లరా. నేను రక్షించబడిన వారందరూ చెప్తా ఉంటాను, ప్రార్థనకు వస్తామని అడుగుతాను. ఇక్కడ వస్తాం పాస్టర్ గారు. చూడు లాజర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ప్రార్థనకు రావాలా కదండి? దేనికి రావాలి? ప్రార్థనకు రావాల్సింది. ఒకవేళ డ్యూటీ అయిపోయిన లేటుగా రా. వచ్చి చూడు నీ జీవితంలో నీకు క్షేమస్థితి కాదు కదా. రెండోది, 200 ఆశీర్వాదము. దేవుని వాక్యం న్యాయం, యథార్థం. అది ఆయన వాక్యము నిర్మలమైనది. నువ్వు నమ్ముకోవచ్చే వాక్యాన్ని. నీ ఇష్టం, నువ్వు ఎవరైనా సరే. దేవుడు చూసేది యథార్థత. దేవుడికి ఏం కావాలా? నీ యథార్థత కావాలా. రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. రెండో భాగం చూద్దాం. దేవుడు యథార్థవంతుడైనటువంటి యోబుకు కష్టాలు వచ్చాయి, తర్వాత 200 ఆశీర్వాదము వచ్చింది. హమారకు भी कष्ट आता है, फिर भी प्रभु का कलीसिया में आराधना नहीं छोड़ना चाहिए. प्रार्थना दूसरों लोगों को के लिए प्रार्थना करने के लिए हम नहीं छोड़ना चाहिए. हम छोड़ेंगे ना, हम लोग को कष्ट आते रहता है. सो ये 2 जाने के बाद प्रभु जरूर हम लोग को हमारा स्थिति बढ़ जाएगा, हमारा सैलरी भी बढ़ जाएगा, जो कुछ भी वो डबल आशीर्वाद प्रभु देगा. देखो इधर प्रभु बात कर रहा है.
ఫస్ట్ కింగ్స్ పెహలా రాజా 9, 3, 4 and 5 3 వచనాలు మనం ధ్యానం చేద్దాం. అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. నీవు నా సన్నిధిలో చేసిన ప్రార్థనలు కదా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలంటే ప్రార్థన నువ్వు ఇంట్లో చేసుకో, మంచిదే, సంతోషం. కానీ ఆయన సన్నిధికి నీకు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు క్షమస్థితి ఇవ్వడానికి, ఇది రెండోది, ఆయన అడిగి ఉన్నాడు. నీకు 200 ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థనలు జరిగించాలి. తర్వాత నా నామమును అక్కడ సదాకాలము ఉంచుట నీవు కట్టించిన ఈ మందిరమున పరిశుద్ధపరిచి ఉన్నాను. చూడండి, పరిశుద్ధ ఆలయములో, దేవుని ఆలయము కట్టుటలో సొలొమోను రాజు, దావీదు మహారాజు దేవుని మందిరము కోసం ప్రయాసపడుట. 3వ భాగంలో గుర్తుపెట్టుకోండి, మొదటిది ఆరాధించుట, రెండవది ప్రార్థించుట, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించుట, 3వ భాగంలో దేవుని మందిరమును కట్టించుట. దేవుని ప్రజలను మనం ఏం చేయాలి? కట్టాలి. కానీ ఏం చేయాలంటండి? విడగొట్టకూడదు. సైతానుడు విడగొడతాడు, పడగొడతాడు, పతనము చేస్తాడు, నాశనం చేస్తాడు. కానీ దేవుని ప్రజలుగా దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. తన కుమారుడు దాన్ని నెరవేర్చాడు. ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు దీవెన నీకుండును గాక. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అక్కడ ఉంటది. ఈ మాట చెప్పు. ఎప్పుడైతే నువ్వు 3 భాగాలుగా ఆరాధించుట, ప్రార్థించుట, దేవుని మందిరము కట్టుట. God is saying that you should do worship for the God, you should do prayer for the God, and you should be like very eager to build the God's place. సో ప్రభు పని చేసేటప్పుడు అప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. 4వ వచనంలో దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. సొలొమోను రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని చూసండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై, నీవును యథార్థమైన హృదయం. చూడండి, యథార్థమైన హృదయం చెప్తాం. మనసులో మనము ఏ హృదయం కావాలి దేవునికి? బలలోకి చేయబోతున్న మనము ఎవరికి వారుగానే కదండి. నా యథార్థత నీకు తెలియదు, నీ యథార్థత మనం పైన చూస్తాం, లోపల. కానీ ఈరోజు దేవుడు ఆయన లోపల చూస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు సొలొమోనుకు, సొలొమోనా, నీ తండ్రి యథార్థవంతుడై నీతిని బట్టి నడుచుకున్నాడు. నేను నీకు సెలవిచ్చిన అందటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల ఇప్పుడు చూడండి ఆశీర్వాదం ఏమిస్తాడు దేవుడు. నీ సంతతిలో ఒకడు, చూడండి, నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై, ఇశ్రాయేలులో ఉన్నటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలము వరకు సిద్ధపరచుదును. దేవునికి స్తోత్రం. హిందీ బేబీ పడో ఎక్ బార్. పిల్లరా, ఎంత మంచి ఆశీర్వాదం ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. చదవను 3, 4, 5 చదవను హిందీలో. ఫస్ట్ రాజు 9 chapter 3, 4, 5. और यहोवा ने उससे कहा, जो प्रार्थना गिड़गिड़ाहट के साथ तूने मुझसे की है उसको मैंने सुना है. मैं सुना है. నువ్వు ప్రార్థన हम प्रभु का कलिशा में आके प्रार्थना करता है ना, प्रभु सुनता है. దేవుడు విన్నాడు. చూడండి, దేవుడు వింటున్నాడు అంటున్నాడు. కానీ మనిషి కాదండి. మనిషిగా మనం చెప్తానే కొంతమంది పట్టించుకోకుండా వెళ్ళిపోతారు కదండి. కొన్నిసార్లు నాకు చెప్తానే నేను కూడా మర్చిపోయి నేను వెళ్ళిపోవచ్చేమో. కానీ దేవుడు మట్టుకు ఆయన మందిరంలో వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆయన వింటాడు. తర్వాత यह जो भवन तूने बनाया है, भवन बनाया, దేవుని परमेश्वर के लिए हम लोग भवन बनना चाहिए. కట్టాలి, మనుషులను కట్టాలి, నువ్వు నేను కట్టాలి. పడిపోయిన వారిని, పతనమైన వారిని, దూరం అవుతున్న వారిని మనం ఏం చేయాలి? ప్రేమతో వాళ్ళకి ఏం చేయాలా? దేవుని మాటలు చెప్పి వాళ్ళ దేవునింటికి ఈమె అయిపోయిందా, పడిపోయిందా, వదిలేయి, ఈమె పనికిరాదు, వాళ్ళు పనికిరాడు, వీడు పనికిరాడు అని మనము వాళ్ళ గురించి స్టేట్మెంట్లు ఇస్తూ పడిపోయిన వారిని ఇంకా పతనంలోకి తీసుకుపోకోకుండా మనం ఏం చేయాలి? వాళ్ళను కట్టే వాళ్ళంగా దేవుడు మనల్ని చేయను గాక. మందిరమును కట్టాలా పిల్లరా? దేవుని మందిరం గురించి ఆసక్తిగా ఉండాలా.
రేపు 16 సంవత్సరాలు అవుతుంది మందిరము కట్టి. కానీ ఈ మందిరమును దేవుడు పోర్ట్ క్వార్టర్స్లో ఆయన స్టార్ట్ చేశాడు. దాన్ని కట్టుకుంటూ అంత కూడా మనమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం కనుకనే ఈ మందిరము అలాగా కట్టుకుంటూ వస్తుంది. ఇంకా రాబోయే సంవత్సరంలో నీవు నేను కూడా ఇతరులను కడితే దేవుడు ప్రేమించి నీ సంతతిని ఒకరిని సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టునుగాక. ఆమేన్. పడో. उसमें मैंने अपना नाम सदा के लिए रखकर उसी पवित्र किया है और मेरी आंखें और मेरा मन नित्य वही लगे रहे. దేవుని మందిరంలో उसका आंखें उसका मन उधर ही रहेगा. और यदि तू अपने पिता दाऊद की नई मन की कराई और सीधाई से अपने को मेरे सामने जानकर चलाता रहे. सीधा देखो फिर भी आ रहा है, सीधा चलना पड़ेगा. प्रभु चाहता है सीधा करना चाहिए. हम लोग सीधा పిల్లరా యథార్థవంతుడుగా నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు తప్పనిసరిగా నీ సంతానమును దేవుడు ఏం చేస్తాడు? చాలా మంది మన పిల్లల కోసమే కదా మనం బతుకుతున్నాం. మన పిల్లలు బాగా ఉండాలనే కదా మనం కోరుతున్నాం. దేవుడు చెప్తున్నాడు ఎలాగ మన పిల్లలు దీవించబడతారంటే నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీ సంతానాన్ని ఏం చేస్తాడైనా సింహాసనం మీద కూర్చుండబెట్టునుగాక. ఆమేన్. ఈరోజు కూడా ప్రభు చెప్తున్న మాటలు ఇదిగో యథార్థంగా పీటర్ నువ్వు నీ భార్య యథార్థంగా నడుస్తే దావీదు వలె, ఎవరు వలె అని దావీదును పెట్టాడు. మళ్ళీ దావీదు అతను పాపం చేసినప్పుడు అతడు వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి చెప్పలేదు. ఆ బెత్షెబా వచ్చిందండి నేను చేయలేదు అన్నాడు. ఏమన్నా యథార్థంగా ఒప్పుకున్నాడు, నేను పాపము చేశాను, నన్ను హిస్సోపుతో ఏం చేయాలా, నన్ను కడుగు ప్రభువా. ఈరోజు నువ్వు అలా అడుగుగలిగితే దావీదు యథార్థత అలాగే వచ్చింది. ఎవరినో ఒకటి నా భార్య మంచిది కాదు, మొన్న కూడా చెప్తా అంటే అలా మాట్లాడకూడదు. మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. అవసరమైతే మనం సాయం చేయాలి, కానీ ఎవడో గురించి మనం మాట్లాడనే. మనము దేవుని సన్నిధిలో క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా నాలో యథార్థత లేదు, ప్రభువా నువ్వు కోరుకున్న యథార్థత నాలో లేదు. ఎప్పుడు ఇతరుల మీద ఆదాము చేసినట్టుగానే అవవలనే ఇది జరిగింది. కానీ మొన్న కూడా నేను ఏదో మాట్లాడుతా అంటే వేరే వాళ్ళు అన్నారు, లేదు లేదు యథార్థంగా మనం ఒకరి మీద వేయడానికి వీల్లేదు, నువ్వు యథార్థంగా ఉన్నావు. ఏమంటారు? నువ్వు యథార్థంగా ఉంటే నీకు సహాయము, నీ కొడుకుకు సహాయం అవుతుంది. ఎక్కడో ఉన్నటువంటి నీ కొడుకులు దీవించబడాలన్నా, నీ కూతుర్లు సింహాసనం మీద ఉండాలన్నా, వాళ్ళ అధికారులుగా ఉండాలన్నా నీవు నేనేం చేయాలి? యథార్థంగా. ఈరోజు యథార్థంగా అంటే ప్రభువా నేను బలహీనం, వాడికి తుఫాన్ అక్కడ నాకు ఫోన్ చేసి నేను బాంబేలో ఉన్నప్పుడు ప్రార్థన అది చేస్తాను, ప్రభువా నాలో యథార్థత నువ్వు కోరిన విధంగా లేదు, దయతో నన్ను క్షమించి నా కొడుకుని ఏం చేయాలా ఆ తుఫాన్లో నుంచి, ఆ హుదు తుఫాన్లో నుంచి నువ్వు కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను. రాత్రి కూడా అదే ప్రార్థన చేశాను. కొద్దిగా తుఫాను తగ్గుతూ ఉంది. ఒంటరిగా నేను వాడు రూమ్లో ఒంటరిగా ఉండిపోయాడు. వాళ్ళమ్మ మాట్లాడతాం, ఎంతసేపు మాట్లాడినా మనం ఏమైనా చేయగలమా? మన యథార్థత మన పిల్లల్ని ఏం చేస్తుంది? కాపుదల కాయునుగాక. దేవుడు చెప్తున్న మాట ఈరోజు మందిరం గురించి, మందిరంలో ఉంటే దేవుడు మన యథార్థతను బట్టి మన పిల్లలను ఆశీర్వదించునుగాక. God is promising us like our honesty will preserve our sons, and if we maintain the integrity all our life, he is saying that he is assuring that our children's and children's will be blessed in the throne of the kingdom. చూడండి నీతి వచన్ చూడు, సామెతలు 10:9 సామెతలు 10:9 28, 18 కూడా మనం చూద్దాం. యథార్థంగా ఉంటే, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. చూడండి పిల్లరా, హిందీలో కూడా చదువునా. जो कड़ाई से चलता है वह निडर चलता है, परंतु जो टेढ़ी चल चलाता है उसकी चाल प्रकट हो जाती है. నిర్భయముగా ఉంటాడు. నీతిగా యథార్థంగా ప్రవర్తించేవాడు ఎలా ఉంటాడండి? వాడు నిర్భయముగా దేవుడు చేయునుగాక. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు ఈరోజు. యథార్థవంతుడికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. నువ్వు మానేస్తేనే, ఇప్పుడు చెప్పాను మనం 4 విషయాలు చెప్పాను నేను. మొదటిది ఆరాధన మానకూడదు, రెండవది ప్రార్థించుట మానకూడదు, మూడవది దేవుని మందిరంలోనికి వచ్చి
ప్రార్థన చేయుటకు మానకూడదు. 4వది దేవుని మందిరమును కట్టుటకు నువ్వు మానకూడదు. నువ్వు దేవుని మందిరములో మనుషులను నువ్వు కడతా ఉండాలి. రోజు రోజుకి ఏం చేయాలి? పడిపోయిన వారిని, దూరంగా ఉన్న వారిని, బలహీనులను నువ్వు కడతా ఉండాలి. కొందరు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. నువ్వు కట్టినా కూడా ఆ కట్లు ఉండవు. నువ్వు ప్రయాసపడినా వాళ్ళది ఉండదు అది. అయితే నువ్వు నేను కూడా యథార్థవంతుడిగా 4 విషయాలు ఉండినా నువ్వు నిర్భయముగా నువ్వేం చేస్తావు? నువ్వు జీవించుదువుగాక. నీ యథార్థత ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈరోజు సొలొమోను రాజు దేవుని మందిరంలో ఆయన కట్టి ప్రార్థన చేశాడు. మనం కూడా దేవుని మందిరమును మనం కట్టుకోవాలా. ఈ గుడారం గత సంవత్సరం మనకు తెలుసు, పడిపోయిన ఆ దావీదు గుడారములను తిరిగి దేవుడు ఏం చేశాడు? కట్టాడు. హల్లెలూయా. సో పడిపోయిన మన గుడారాలను ఏం చేయాలా? మనము కట్టుకుంటే కొత్త సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. God is saying that you shouldn't stop praying Him, you shouldn't stop worshipping Him, and you should always be eager to build the place of God, and you should always help the people who fell down in their spirituality. You should always help yourself and the people around you to grow in spirituality. చూడండి, రెండో మాట కూడా 28వ అధ్యాయం 18వ వచనం, నీతి వచనమే 28:18. నీతి వచనం 28:18, సామ్స్ 28:18. దాని తర్వాత మీకా కూడా చదువు. సామ్స్. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. యథార్థముగా ప్రవర్తించేవాడు ఏమవుతాడంటే, అంత దినమందు మనం రక్షించబడాలన్నా, మన పిల్లలు రక్షించబడాలన్నా యథార్థముగా. ఇంగ్లీష్ చెప్పాను, నువ్వు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ చెప్పు. Whose walketh uprightly shall be saved. Who walketh uprightly. కానీ హిందీలో చదవనా? హిందీలో ఏముంది? हिंदी का जो सीधाई से चलता है, वो सीधा से सीधा सीधा. आज प्रभु बोल रहा है, सीधा कोई सीधा चलता है ना, वह बचाया जाता वो है. बचाया जाता है. నువ్వేం భయపడిన అవసరం లేదు తెలుసండి. నువ్వు యథార్థంగా ప్రవర్తన చేస్తే నిన్ను దేవుడు రక్షించునుగాక. మీకా గ్రంథకర్తలో మీకా 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీకా ఆయన చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా నీ యథార్థతనే నీ పిల్లలకు ఆశీర్వాదం. నీ యథార్థతనే 200 ఆశీర్వాదానికి కారణం. నీ యథార్థతనే యోబు యథార్థత అతనికి క్షమస్థితి. యోబు యథార్థత అతనికి గాయముల నుంచి తప్పించింది. గాయములైపోయినాయి, పూరా శరీర్ మే గాయబ్ హో గయా, మగర్ ప్రభు కా పాస్ ఆకే ఓ सीधा चला है, सीधा सीधा. सो पूरा इसका शरीर में वो गायब हो गया पूरा. ప్రియులారా, తన శరీరంలో ఉన్నటువంటి బాధలన్నీ దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. హల్లెలూయా. లోపలంటే గుండె చెదిరిన వారిని దేవుడు, కొన్ని పైన గాయాలు, మామూలు గాయాలు ఉంటాయి, కానీ గుండె చెదిరిపోయాడు. కానీ భర్త నా భార్య మంచిది కాదంటే ఎలా అవుతుంది? గుండె పగిలిపోతుంది. భార్య వచ్చేసి మా భర్త మంచోడు కాదని చెప్తుంది అనుకోని సాక్ష్యం, అప్పుడు ఏమవుతుంది? గుండె దానికేం చికిత్స ఉండదు. దాని గురించి మనం ఏం చేయలేము అసలు కూడా. మన పిల్లలు వచ్చేసి వీళ్ళు మంచోళ్ళు కాదండి మా పేరెంట్స్ అంటున్నా ఏం చేయలేము. వాళ్ళని కొట్టలేము, ఇంట్లో నుంచి తరమలేము, కానీ మనం ఏం చేయలేము. ఇప్పుడు చూడండి, రాలేరు పిల్లలు కదా, ఏం చేయలేము. చిన్నప్పటి నుంచి అందుకనే బాలుడు నలవలసిన త్రోవను వాడికి చిన్నప్పటి నుంచే నేర్పించాలి, లేకపోతే వాళ్ళు రారోళ్ళు. మనం అనుకుంటా ఉన్నాం మన పిల్లలే మనకు బాధాకరములుగా తయారైపోతారు. ఈరోజు దావీదు వలె నువ్వు యథార్థంగా సొలొమోనుతో చెప్తున్నాడు. రాజుల గ్రంథంలో సొలొమోనుతో చెప్తున్న మాట 9వ అధ్యాయంలో, ఇదిగో సొలొమోను, నీవు నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా యథార్థంగా నడిస్తే నీ సంతానం, కానీ నీవు దావీదు సంతానము కనుక నీ సంతానమును నేనేం చేస్తాను? సింహాసనం మీద ఒకరిని నేనేం చేస్తాను? అలా స్టాండర్డ్గా నేను అధికారిగా నేను ఉంచుతాను. హల్లెలూయా. ఎంత అష్యూరెన్స్ పిల్లరా, ఇంగ్లీష్లో చెప్పు. ఎంత నీకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు దేవుడు. చూడండి, నీ బిడ్డలు ఈరోజు, నా బిడ్డలు ఇద్దరు కూడా వాళ్ళు అధికారులుగా సింహాసనం మీద వాళ్ళు ఉండాలంటే నేనేం చేయాలంటే యథార్థంగా ప్రవర్తించాలి. అంతే. యథార్థం అంటే ఆరాధనలో నువ్వు ఉండాలా, ప్రార్థనలో నువ్వు ఉండాలి. పిల్లరా, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. 4వదిగా మందిరాన్ని కట్టేవాడిగా మందిరం గురించి ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు రేపు 16th యానివర్సరీ. నాకు పోయిన వారం
14th యానివర్సరీ. వెంటనే నా దగ్గర వచ్చేసి చంద్ర వాళ్ళు ప్రార్థన చేసుకొని వినయ్ 14వ తారీఖు చర్చ్ యానివర్సరీకి 5,000 రూపాయలు వాడనని ఆయన ఇచ్చారు. క్లాప్స్ కొడదాం పిల్లరా. వాళ్ళ మైండ్ కాదు దేవుని మందిరం కోసం. నిన్న కూడా ఎవరో మా భార్యకు 500 రూపాయలు చర్చి కోసం. కష్టాలు ఉన్న వాళ్ళు కానీ నాకు ఆశ్చర్యం. ఇందాక వచ్చిన ఆ ముసలి ఆమె వచ్చేసి ప్రార్థన చేయండి దేవుని పనికి అని 500 రూపాయలు నా చేతికి ఇచ్చింది. కానీ దేవుని పనులు జరుగుతున్నగా మొన్న ఎవరో ఒక ఆయన ఫోన్ చేసేసి నేను స్వీట్స్ అవి దేవుని మందిరానికి ఇస్తానని. నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. కొంతమంది చూడు దేవుని పని, నేను దేవుని పని చేయడానికి కొరకు సిద్ధపడిపోతున్నాం. దేవుని పని చేయడానికి కొరకు మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తామో దేవుడే మనకు సహాయము. ప్రభా పాత వాళ్ళందరినీ నేను పిలుస్తాను. కానీ కృతజ్ఞతగా ఈ సంఘం గురించి 2009 నుంచి ప్రార్థన చేస్తున్న వారు వచ్చిన వారు అందరు కూడా ప్రభా బాధ్యతగా నువ్వు చెప్పు అంటున్నాడు దేవుడు. వాళ్ళందరికీ వస్తారు, చాలా మంది వస్తారు. 200 మంది వచ్చినా పర్వాలేదు. వాళ్ళందరికీ కార్యక్రమాలు, వాళ్ళకు ఒక ఆహారం, ప్రార్థన చేసిన వారికి చిన్న ఆహారం పెట్టి దేవుని మందిరంలో ఎక్కడంటండి అప్పుడే దేవుడు ఆయన పనిని ఆయన చేసుకుపోతున్నాడు. హల్లెలూయా. నేను వచ్చేసి ఇవన్నీ కూడా తయారు చేశా. మనంతటికి మనమే రావాలా, కానీ మన దేవుని పని చేయాలని ఎప్పుడైతే ప్రవీణ్ అన్నాడో అప్పుడు నేను ఇవన్నీ అతనికి ఐడియాలన్నీ ఇస్తా వచ్చాను. వీళ్ళు నిన్నంతా కూర్చొని నిన్న సెలవు రోజు నాకు అంకుల్ నేను సెలవు రోజు నేను దేవుని పని సాటర్డే అంతా కూడా చేశాడు. ఈ పనులన్నీ అయిపోయాయి. చాలా మందికి నేను పెట్టాను, మా భార్యకి చెప్పాను తయారు చేయమని. సో అన్ని పనులను కూడా వెంట అన్ని తయారు చేసేసి యానివర్సరీ కోసం అది 10 మందికి చాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అదేంటది? దేవుని ఇల్లును కట్టడం. చెప్పండి ఏంటది? దేవుని ఇల్లును కట్టడం. అది పడగొట్టడం కాదు. అది నువ్వు చిన్నది మెసేజ్ ఇతరులకు చెప్తే చాలు, వాళ్ళు తయారవుతారు. దావీదు, పడిపోయిన దావీదును, పాపిగా ఉన్న దావీదును దేవుడు ఏం చేశాడు? యథార్థవంతుడై అతడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసెను అని ఉంటుంది. పాపము చేసిన వ్యక్తిని దేవుడు పరిపాలించే వ్యక్తిగా ఆయన చేయునుగాక. ఆమేన్. God is saying to Solomon, like, you are maintaining same integrity and you are so upright like your father David. So I am assuring you, like at least one children from your bloodline will be blessed as a king. So to get the same blessing which Solomon get, we should behave like upright. We should be upright and we should maintain integrity with the God. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. 1 o'clock కల్లా ఖచ్చితంగా మనం క్లోజ్ చేసుకుందాం చెప్పాం. ప్రార్థన చేద్దాం. ఆ మీకా గ్రంథం చదవండి, కళ్ళు మూసుకుందాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. రాబోయే దినాల్లో దేవుని ఇంటిని మనం కడదాం, దేవుని మందిరంలో ఆరాధన చేద్దాం. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా చదవండి. 2వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన ఈ రోజు యేసుక్రీస్తు బిడలంగా క్రైస్తవులుగా పేరు పెట్టబడిన వారులారా, యెహోవా యొక్క దీర్ఘశాంతము తగ్గిపోతదా? ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించే వాడికి నా మాటలు క్షేమ సాధనములు. దేవునికి స్తోత్రం. క్లాప్స్ కొడదాం పిల్లరా. యథార్థముగా ప్రవర్తించే వాడికి ఆయన మాటలు ఎలా ఉంటాయండి? క్షేమ సాధనములు. క్షేమమే గాని క్షేమము రాదు. నేను సవాల్ చేసి చెప్తాను. ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుడు నమ్మిన తర్వాత 97 సంవత్సరం నుంచి సవాల్ చేసి నా డ్యూటీ వాళ్ళతో, హాకీ వాళ్ళతో నువ్వు యథార్థంగా ప్రవర్తన చేస్తే దేవుడు ఆయన క్షేమస్థితిని నీకు దయచేయును గాక. ఇది సవాలు. నిజంగా నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, యథార్థంగా నువ్వు ప్రవర్తన చేసినప్పుడు కష్టాలు వస్తాయి. అది పరీక్ష కొరకు మాత్రమే తప్ప నిన్ను పతనం చేయడానికి కాదు. నువ్వు నిలబడాలా ప్రభు నిమిషం, ప్రభు కోసం నిలబడాలి. అందరూ మేము వెళ్తున్న కారులో అందరూ తాగుతున్నారు 90% మంది. నేను తాక్కోకుండా ఇద్దరు చంద్రను కూడా, దేవుడు నాతో పాటు చంద్ర ఉన్నాడు, చంద్ర కూడా తాగకుండా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఒకప్పుడు మేము కలిసి తాగేవాళ్ళం, ఇద్దరం కలిసి. నీవు ఒక మనిషిని కట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నీకు సహాయము చేస్తాడు. అక్కడికి వెళ్తే టుటికొరలో ఉన్న వాళ్ళు దేవుడు నమ్ముకునే వాళ్ళంతా కూడా వాళ్ళు వెళ్ళిన వెంటనే हेलो पीटर जी कैसा है, पास्टर जी अड़ता पास्टर जी कैसा है, हमारे लिए प्रार्थना किया है, हमारा बच्चों को वो सेटिल हो गया, నా కొడుకు కోసం ప్రార్థన చేశారు మీరు, ఆ పిల్లోడు సెటిల్ అయిపోయాడు.
నేను చెప్పాను, మీరు ఇంకా రెండో కొడుకు ప్రార్థన చేయనప్పుడు దేవుడు చేస్తాడు. యథార్థంగా ఉంటే దేవుడు ఏ మేలు చేయక మానడు. ఈరోజు నా దేవుడు యథార్థవంతులకు మేలు చేసే దేవుడు. నీ జీవితంలో ఏదైనా మేలు జరగలేదు అంటే ఎక్కడో యథార్థత మనం తప్పిపోతున్నాం. ప్రార్థనకు రాకపోవడం, కష్టాలు వచ్చినప్పుడు రాకపోవడం, ప్రార్థన చేయకపోవడం కదని. శుక్రవారం ప్రార్థన చేయకపోతే నీ పిల్లోడు సింహాసనం మీద రేపు కూర్చోలేడు. భూ సంబంధంగా ఒకవేళ గొప్ప వ్యక్తి కావచ్చేమో, కానీ యేసు ప్రభు రాజ్యం వచ్చినప్పుడు మటుకు రాజ్యంలో అధికారిగా సింహాసనం మీద కూర్చోవాలంటే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసిన వాళ్ళనే ఆయన మన పిల్లలను ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టును గాక. ఆమేన్.